కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే బాపు కేసీఆర్. తాను జచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందటికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్. ఆయన మీద ఇవాళ అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా, ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా? మీ రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా? లేకపోతే గాంధీ భవన్లా మీరు నిరాహార దీక్షలు చేస్తే మీరు జస్తే గిట్లా తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా? తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్. తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్యాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో సంబరపెట్టి పాలనా దీక్షతోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు. మీరు ఇవాళ వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు. ఒక్కొక్కడికి ఇంకో 2 సంవత్సరాల కాలం ఉన్నది, తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ. బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాం కానీ తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణ అక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు. ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టీపీసీసీ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అని అంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల, దీక్షత వల్ల, ఆయన భిక్ష వల్ల. అసలు దీక్ష చేసింది ఆయనే, తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే. భక్షకులలాగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అన్నా రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవలేమన్నా ఊరుకునేది లేదన్నా, ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్నా. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాండ్రు. చూసే ప్రసక్తి లేదు. పావని గౌడ్ అనేటాయనే ఒక్కతే అనుకుంటారు. పావని గౌడ్ని ప్రతి ఒక్క 1000 మంది ఫాలో అవుతారు. పూజకు పువ్వులకు అయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇగో పూలు ఉత్తగానే ఇస్తానా, పూజ చేయక్క, కేసీఆర్ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు. అది బాపు కేసీఆర్ అంటే. జై తెలంగాణ.